నమస్తే. మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళం సూపర్ స్టార్ అని చెప్పొచ్చు ఈ మోహన్ లాల్. సో ఈయన వేసిన సినిమాలు అయితే ప్రజెంట్ వచ్చేసి 100 కోట్లు కూడా వసూలు చేస్తున్నాయి ఆ సినిమాలు. రీసెంట్గా వచ్చిన తడరూమ్ అనే సినిమా 30 కోట్లతో తీస్తే దాదాపు 250 కోట్లు వసూలు చేసింది ఈ చిన్న సినిమా. మీరు చూస్తే కూడా పెద్ద ఖర్చు కూడా ఉండదు సినిమాలో. కంటెంట్ మాత్రం చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. లైక్ దృశ్యం టైప్లో అనిపిస్తుంది అన్నట్టు వెంకటేష్ గారు తీసిన సినిమా. సో అంతకుముందు వచ్చేసి ఇంపురాన్ చాలా సినిమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. హిందీ తమిళ్ కన్నడ అండ్ తెలుగు 4 లాంగ్వేజ్లో కూడా డబ్ అవుతున్నాయి, చరిత్ర సృష్టిస్తున్నాయి అని చెప్పొచ్చు. సో ఈయన ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఎంత ఫిట్గా ఉంటాడంటే అంత ఫిట్గా ఉంటాడు ఈ మోహన్ లాల్. సో ఈయన అసలు యాక్చువల్గా రెగ్యులర్ కావాల్సిన వ్యక్తి అంట, అనుకోకుండా నటుడైతే అయ్యిండని చాలాసార్లు కూడా ఆయన చెప్పిండు. సో ఈయన బుర్జ్ ఖలీఫా, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్ కొన్నాడంట. 940 చదరపు సెంటీమీటర్లు ఉన్న ఒక ఫ్లాట్ అయితే కొనడం జరిగింది. సో దీని విలువ వచ్చేసి దాదాపు 3.5 కోట్లు, అంటే 940 SFT. అయితే ఏంటంటే ఈ ఫ్లాట్ ఈ బుర్జ్ ఖలీఫాలో తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ అంట ఇతనేనంట. మరి బుర్జ్ ఖలీఫాలో ఎంతమంది ఎవరు తీసుకోలేరా అంటే అక్కడ డేట్ అయితే లేదు. సో ఈయననే మొట్టమొదటి వ్యక్తి అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి ఇది ట్రెండింగ్గా మారింది. అండ్ ఈయన ఏంటంటే ఎక్కువగా దుబాయ్కి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడైతే షూట్స్ గ్యాప్ వచ్చినప్పుడు వెకేషన్ కోసం ఎక్కువ అక్కడనే స్టే చేయడానికి ఇష్టపడతాడు. అక్కడ అంటే బాగుంటుంది అన్నట్టు మొత్తం చెప్పాలంటే దుబాయ్లో. సో లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే దుబాయ్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. సో అట్లా ఈయన కూడా ఎప్పుడైనా సరే షూట్ గ్యాప్ దొరికిందంటే వెళ్ళిపోతూ ఉంటాడు. సరే అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటే బెటర్ కదా అని చెప్పేసి అయితే అక్కడ ఫ్లాట్ అయితే తీసుకున్నాడంట. సో ప్రజెంట్ వచ్చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది, చూస్తూనే ఉన్నాం మనం. సో ఈయనకి మన భారత్ నుంచి కూడా మంచి అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. 5 అంతర్జాతీయ అవార్డులు వచ్చినాయి. తర్వాత పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది ఈయనకి. సో గ్రేట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఈయన ఒక మంచి ఆర్టిస్ట్, ఎట్లాంటి నెగిటివ్ లేని ఆర్టిస్ట్. ఈయన ఎలాంటి చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా సినిమా నచ్చింది అని అంటే ఆయన క్యారెక్టర్ కనుక నచ్చింది ఆ సినిమాలో అంటే డెఫినెట్గా చేస్తాడు అన్నట్టు, వేరే మాట కూడా మాట్లాడకుండా. అంటే ఇప్పుడు రాబోయే సినిమా కన్నప్ప సినిమాలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేసిండు విష్ణు కోసం. అంటే ఏంటంటే క్యారెక్టర్ ఫస్ట్ అడుగుతాడు, నచ్చింది అని అంటే ఇంకా గో అన్నంగా అంతే. సో గ్రేట్ యాక్టర్ అని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. బుర్జ్ ఖలీఫాలా ఇంకెవరైనా వేరే హీరో కొన్నాడా లేదా అనేది కామెంట్ చేయండి. మొట్టమొదటి ఇండియన్ ఇతనే అని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో అనేది చూడాల్సిందే. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.